5 days తర్వాత తీసుకెళ్లి ఈ ఏజ్ లో తీసుకెళ్లి ఎనీ వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్ వేస్ట్, ఎటువంటి ఫుడ్ వేస్ట్ లో కానీ వేసుకుంటే అది ఇంత ఇంకా అనదర్ 15 days ఇట్లా గ్రో అయ్యేదాకా దీన్ని ఉంచుకోవచ్చు. 15 days తర్వాత దీంట్లో నల్లగా అవుతుంది చూడండి అక్కడక్కడ. ఈ నల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఈ నల్లగా అయిన తర్వాత ఒక 15 రోజులు నిద్రపోతాయి. నిద్రపోయిన తర్వాత ఇట్లా ఈగలాగా కన్వర్ట్ అవుతుందండి. ఇది బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటారు దీన్ని. దీన్ని కొంచెం ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్స్ లో పెంచితే 27 degrees టెంపరేచర్, 70% మాయిశ్చర్ తో ఉంచామనుకోండి, మంచి ప్రొడక్టివిటీ వస్తుంది. ఈ ఎగ్స్ మళ్ళీ హ్యాచ్ చేసుకుని మళ్ళీ లార్వా చేసుకోవచ్చు. పౌల్ట్రీ అది వ్యర్థాల్లో వేసేది ఈ దశలో వేయాలా? ఈ దశలో అండి. ఈ దశలోనే మనం వేసేయాలి. అవును, ఈ దశలో వేస్తే వీటి వాటికి ఏమైనా వాటర్ అప్లై చేయాలా? అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, సహజంగా వదిలేస్తే సరిపోతుంది. అంతే అంతే. అంటే ఇది దీనికి ఫార్ములేషన్ ఉంటుందండి. ఇది మన పౌల్ట్రీ ఫార్మ్ కండిషన్స్ ను బట్టి, పౌల్ట్రీ ఫార్మ్ లో మెన్యూర్ ఎలా ఉంది, వెట్ గా ఉందా, డ్రై గా ఉందా, మీడియం గా ఉందా చూసుకోవడం. అట్లాగే షెడ్ హైట్ ఎంత ఉంది, షెడ్ పొడవు వెడల్పు ఏంటి, దాంట్లో ఎన్ని